ఇవాళ మ్యాథమెటిక్స్లో మీ అందరికి కూడా ఎల్సిఎం గురించి చెప్తాను. సో ఎల్సిఎం అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. చాలామంది పిల్లలు ఈ ఎల్సిఎంలు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ఎల్సిఎం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 24 ఒకటి, 36 ఒకటి, ఈ టూ నెంబర్స్కి ఎల్సిఎం తీయాలనుకోండి. ఈ 24ని ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 to the 4, 4 to the 8, 8 to the 24. 36ని ఏమని రాయొచ్చు? 2 to the 4 ప్లస్ 3 3 the 9, 2 to the 4, 4 to the 12, 12 to the 36. సో ఇవి ఈ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 24 and 36. ఎల్సిఎం ఎట్లా తీయాలంటే ఈ రెండింటిలో కామన్ నెంబర్స్ రాసుకోవాలి. ఫస్ట్ సిఎల్ 2 2 ఒక కామన్ నెంబర్, 2 2 ఒక కామన్ నెంబర్, 3 3 ఒక కామన్ నెంబర్. అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈ కామన్ నెంబర్స్ అయిపోయాక మిగిలిపోయిన నెంబర్స్ రాసుకోవాలి. ఇక్కడ ఏమేమి మిగిలిపోయింది? 2 మిగిలిపోయింది. ఇక్కడే మిగిలిపోయింది 3 మిగిలిపోయింది. సో ఇవన్నీ మల్టిప్లై 2 to the 4, 4 3 the 12, 12 2 the 24, 24 3 the 72. సో ఎల్సిఎం ఆఫ్ 24 and 36 ఈజ్ 72. కావాలి చెక్ చేసుకోండి. 24 36 ఎల్సిఎం తీద్దాం. 2 1 the 2 2 the 2 1 the 2 8 the 2 6 the 12, 2 9 the 18, 2 3 the 6 9, 3 1 the 3, 3 3 the 9, 3 1 the 3, 2 2 the 4, 4 2 the 8, 8 the 24, 24 3 the 72 is the LCM. సో ఇక్కడ దాకా ఎల్సిఎం బాగానే ఉంటాయి. కానీ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేది ఇక్కడ అంటే మన ఫ్రాక్షన్స్లో ఎల్సిఎం తీయడం. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ప్లస్ 1/3 ఉంది. సో దీన్ని ఎల్సిఎం తీయండి అంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది వెరీ సింపుల్ అమ్మా. మనము 2 into 3 చేసుకోవాలి. 2 3 దా ఎంత ఇక్కడ 6. సో 2 3 దా 6 ఇస్ ద ఎల్సిఎం. ఓకేనా? ఎల్సిఎం 6. ఇప్పుడు పైన న్యూమరేటర్ ఏం చేయాలంటే ఇక్కడ నా డినామినేటర్ని 6తో మల్టిప్లై చేయాలి. 2 3 దా 6. ఈ 3ని పైన అంత చేయాలి. 3 1 దా 3 ప్లస్ 3, 3 2 దా 6, 2 1 దా 2, 3 ప్లస్ 2 5, 5/6. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 4/5 ప్లస్ 7/25 ఉంది. ఇది ఏదో ఒక ఫ్రాక్షన్ ఉంది. 5 and 25 ఎల్సిఎం ఎంత? 5 and 25. మీరు ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. 5 1 దా 5, 5 5 దా 25, 5 1 దా 5 1 దా 25 ఇస్ ద ఎల్సిఎం. ఇద్దరికి 5 5 25. ఇప్పుడు చూడండి, 5 5 దా 25, 5 4 దా 20. అంటే ఈ మల్టిప్లికేషన్ని ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. తర్వాత 25 1 దా 25, 1 7 దా 7. సో 20 ప్లస్ 7 27/25. ఈ విధంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకోటి 4/3 ప్లస్ 2/6 ప్లస్ 3/9 పెద్ద ఫ్రాక్షన్. సో ఇప్పుడు 3 6 9కి ఎల్సిఎం 3 6 9, 3 1 దా 3, 3 2 దా 6, 3 3 దా 9. మళ్ళీ 2 1 దా 2 1 దా 3, 3 1 దా 3 1 దా అయిపోయింది. 3 3 దా 9, 9 2 దా 18, 18 ఇస్ ద ఎల్సిఎం. సో ఇక్కడ ఎల్సిఎం 18 వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ డినామినేటర్ ఇద్దరు మల్టిప్లై 3 6 దా 18. ఈ 6ని న్యూమరేటర్ పంపించాలి. 6 4 దా 24, 6 3 దా 18. ఈ దీన్ని న్యూమరేటర్ 3 2 దా 6, 9 2 దా 18, 2 3 దా 6. ఇవన్నీ యాడ్ చేయాలి. 24 ప్లస్ 6 30, 30 ప్లస్ 6 36/18, 36/18. 18 1 దా 18, 18 2 దా 36. ద ఆన్సర్ ఈజ్ 2. సో ఎల్సిఎమ్స్ అనేది ఏంటంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎల్సిఎమ్స్. ఎందుకంటే ఎల్సిఎమ్స్ వస్తేనే మీకు మ్యాథమెటిక్స్లో సమ్ములు చేయడానికి వీలుబాటు ఉంటుంది. సో ఓపెన్ ఎస్ఎస్సి కానీ చిల్డ్రన్స్ మ్యాథమెటిక్స్లలో ఎల్సిఎమ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఏ సంబంధం మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో ఎల్సిఎమ్స్ తర్వాత నేను ఇంకొన్ని బేసిక్స్ అంటే స్క్వేర్ రూట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.